హలో అండి అందరికీ నమస్తే అండి. అందరికీ హ్యాపీ సండే అండి. సో ఇకైతే ఫిష్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం చెక్క లవంగా ఇవన్నీ వేసి, కొంచెం ఉల్లిపాయ అన్నీ వేసి మసాలా చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ మసాలాలో కొంచెం నేను ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ అయితే వేసి చక్కగా కలిపేసేసుకొని దాన్ని మసాలాలందరినీ కూడా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ బాగా కలుపుకొని మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి అయితే ఈ మసాలా అందరినీ వేసేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి. తప్పకుండా మీకు ట్రై చేయండి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా మన మసాలా అనేది ముక్కలు చక్కగా పట్టించుకోనమాట. ఫ్రైకి ఈ విధంగా కొట్టించుకుంటే బాగుంటుందండి ముక్కలు. సో ఇక చక్కగా కలిపేసేసుకొని ఒక 10-15 నిమిషాలు మనం ఆ చేప ముక్కలకి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. తర్వాత చక్కగా స్టవ్ వెలిగించేసేసుకొని బాండీ పెట్టేసేసుకొని పొయ్యి మీద ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న చేప ముక్కలైనా వేసేసుకొని చక్కగా మన బంగారపు రంగు వర్ణం కలర్ వచ్చే వరకు వేపేసేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్, అలాగే మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? హ్యాపీ సండే. బై.